మన ముందు ఎవరిని అకస్మాత్తుగా కుప్పకూలిపోతే మొట్టమొదట కార్డియాక్ అరెస్ట్ జరిగిందా నిర్ధారించాలి. మనిషి కదలటం లేదు, స్పందన లేదు, శ్వాస లేదు. రెండిటితో నిర్ధారించి అత్యవసర వైద్య వ్యవస్థను రప్పించడం మొట్టమొదటి సూచన. సో అంబులెన్స్ ముఖ్యంగా ఇక్కడ ఎవరిని అకస్మాత్తు కుప్పకూలిపోయారు అనేది చెప్పడం, దాని ద్వారా వాళ్లకు ఏం చేయాలనేది చెప్పడం చాలా ఇది మొట్టమొదటి సూచన. అయితే కార్డియాక్ అరెస్ట్ జరిగిన సమయాల్లో ముఖ్యంగా రెండవ సూచన సమర్థవంతమైన ఛాతీమద్దన చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మన దేశంలో ఎవరైనా కుప్పకూలిపోతే సాధారణంగా అందరూ భయంతో పరిగెత్తుతుంటారు. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు ఏడుస్తుంటారు. ఆటో గురించి, ఏదైనా కారు గురించి పరిగెత్తడం చాలా వింటూనే ఉంటాం. దీనివల్ల విలువైన సమయం వృధా అవుతుంటుంది. ఎందుకంటే కార్డియాక్ అరెస్ట్ జరిగిన సమయాన ఎంత త్వరగా ఆ రక్త ప్రసరణ వ్యవస్థను, అంటే నాడీ వ్యవస్థను, రక్త ప్రసరణ వ్యవస్థను పునరుద్ధరించబడితే దాన్ని రిటర్న్ ఆఫ్ స్పాంటేనియస్ సర్క్యులేషన్ అంటాం, ROSC. ఈ రిటర్న్ ఆఫ్ స్పాంటేనియస్ సర్క్యులేషన్ ఎంత త్వరగా వచ్చినట్టయితే ఆ కుప్పకూలిన వ్యక్తి బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సిపిఆర్ అనేది, ఛాతీమద్దన అనేది 10 సెకండ్స్ లోపు మొదలు పెట్టడం చాలా ముఖ్యం. 4 నిమిషాల లోపు అవి కుప్పకూలిన వ్యక్తికి మనం సిపిఆర్ ప్రక్రియ చేయకపోతే ఆ వ్యక్తి మెదడు దెబ్బతిని బ్రెయిన్ డెత్ అయి ఆ బ్రతికే అవకాశం సన్నగిలుతుంది. కాబట్టి ఈ రెండవ సూచన సమర్థవంతంగా ఛాతీమద్దన చేయడం చాలా ముఖ్యం. సేఫ్ ప్లేస్, అంటే ప్రమాదం లేని పరిస్థితికి, ఆ స్థితికి తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు రోడ్డు మధ్యలో పడిపోతే అక్కడనే సిపిఆర్ చేయడం ముఖ్యం కాదు, రోడ్డు పక్కకు తీసుకెళ్ళడం చాలా ముఖ్యం. రెండో సేఫ్ ప్లేస్, ఎందుకంటే ఆ సిపిఆర్ చేసిన వ్యక్తి, ఆ కుప్పకూలిన వ్యక్తి ఇద్దరు కూడా వారికి సేఫ్ ప్రదేశాల్లో ఉండాలి. కాబట్టి ప్రమాదరహిత ప్రదేశాలు ఉండాలి. కాబట్టి రోడ్ పక్కకు తీసుకెళ్ళడం. అలాగే ఇంట్లో కనుక పడిపోతే కనుక అక్కడనే సమర్థవంతంగా ఛాతీమద్దన చేయడం చాలా ముఖ్యం. అయితే కోవిడ్ సమయాన ఎవరిని అకస్మాత్తుగా పడిపోతే కనుక ఆ సమయాన్ని ఈ సిపిఆర్ ప్రక్రియ చేయడానికి చాలామందికి జంకేవారు. వారికి అపోహలు ఉండడం మూలాన, అంటే ఎందుకంటే కోవిడ్ అనేది ఈ నీటి తుంపర్ల ద్వారా, డ్రాప్లెట్స్ ద్వారా అది సంక్రమిస్తుంది, ట్రాన్స్మిషన్ అవుతుంది. కాబట్టి కోవిడ్ సమయాన కోవిడ్ ఈ ఎపిడమిక్ టైంలో అంతర్జాతీయంగా ప్రతి వారు కూడా ఈ శిక్షణ, ఈ సిపిఆర్ చేసే అతను ఒక మాస్క్ ధరించాలి. అలాగే కుప్పకూలిన వ్యక్తి ముఖాన కూడా మనం ఒక కర్చీఫ్ వేయడం మూలాన ఆ తుంపర్ల ద్వారా అది కోవిడ్ రాకుండా మనం జాగ్రత్తలు చేసి ఈ సమర్థవంతంగా ఛాతీమద్దన చేయొచ్చు. సో కార్డియాక్ అరెస్ట్ జరిగిందని ఎలా నిర్ధారిస్తాం? మనిషి కదలటం లేదు, స్పందన లేదు, ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టాలి. కింద పడితే కింద కానీ అక్కడనే మనిషి కదలటం లేదు, స్పందన లేదు, శ్వాస లేదు, రెండింటితో నిర్ధారించి అత్యవసర వైద్య వ్యవస్థను రప్పించి రెండవ సూచన సమర్థవంతంగా ఛాతీమద్దన చేయడం. అది ఎలా చేస్తారు? ఛాతీ ఎముక మధ్యలో, సెంటర్ ఆఫ్ ది చెస్ట్, ఛాతి మధ్యలో ఒక చేతితో నదిమి ఇంకో చేతితో నదిమి అతి బలంగా, అతి వేగంగా. పొజిషన్ ఆఫ్ ది హ్యాండ్, హీల్ ఆఫ్ ది హ్యాండ్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది చెస్ట్. అంటే ఈ ఇమాజినరీ లైన్లలో నిప్పుల్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో, ఛాతి మధ్యలో ఒక చేతితో పెట్టి ఇంకో చేతితో నదిమి అతి బలంగా, అతి వేగంగా. పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్ 100 to 120 టైమ్స్, 100 నుంచి 120 మార్లు. అంతరాయం లేకుండా, అంటే ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా ఛాతీ యథాస్థానానికి రావాలి. మళ్ళీ ఛాతీని అదిమేటప్పుడు కనీసం 2 అంగుళాల లోపలికి వెళ్ళాలి. సో ఇప్పుడు చూపిస్తాను. పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్ 100 to 120 టైమ్స్. 1 2 3 4 5 6 8 9 10 11 12 13 14 20. ఇది ఇలా ఛాతీని చేయాలి. చేసినప్పుడు ఛాతీ 2 అంగుళాల లోపలికి అదిమేటట్టు వెళ్ళాలి. తర్వాత ఛాతీ మళ్ళీ యథాస్థానానికి రావాలి. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా తెలుపబడ్డవి. అంతర్జాతీయంగా ప్రతి శాస్త్రీయ పరంగా ప్రతి 4-5 సంవత్సరాలకి సూచనలు మారుస్తూ ఉంటారు. దాంట్లో ఆ సూచనలో భాగంగా ఇవి చెప్తుంటారు. అంటే 100 నుంచి 120 మార్లు చేయడం, 2 అంగుళాల లోపలికి అదమడం, మళ్ళీ ఛాతీ యథాస్థానానికి రావడం, అంతరాయం లేకుండా కనుక చేయడం మూలాన ఆ వ్యక్తిని, కుప్పకూలిన వ్యక్తిని బ్రతికించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి శాస్త్రీయంగా ఈ పద్ధతులు అవలంబించడం, దీన్నే కార్డియోపల్మనరీ రిససిటేషన్, సిపిఆర్ ప్రక్రియ, ప్రాణరక్షణ ప్రక్రియ అంటారు. ఒక వ్యక్తి కుప్పకూలిపోయినప్పుడు ఇలాంటి సమర్థవంతమైన ఛాతీమద్దన చేసినట్టయితే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి చేసేదాన్ని బైస్టాండర్ సిపిఆర్ అంటాం. బైస్టాండర్ అంటే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి. దీన్నే లే రెస్క్యూయర్ సిపిఆర్ అంటారు. అంటే సాధారణ ప్రజలు చేసేదాన్ని. ఈ సాధారణ ప్రజలు చేసే సిపిఆర్ ఛాతీమద్దన చేస్తూ ఉంటే అక్కడ ఏడీ పరికరం కనుక అందుబాటులో ఉంటే దాన్ని తీసుకొచ్చి దాంతో షాక్ అందించడం చాలా ముఖ్యం. ఎందుకంటే
ఛాతి మర్దనతో పాటు ఈ ఏఈడి పరికరం అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ పరికరం ఉపయోగించడం మూలాన ఆ లయ వేగాన్ని మనం సాధారణ పరిస్థితికి తీసుకురావడం ద్వారా రిటర్న్ ఆఫ్ స్పాంటేనియస్ సర్క్యులేషన్ అంటే లయ వేగం సాధారణ స్థితిలోకి వచ్చి రక్త ప్రసరణ వ్యవస్థ పునరుద్ధరించబడుతుంది. అందుకే ఏఈడి పరికరం గురించి ఇది ట్రైనింగ్ ఎక్విప్మెంట్. ఇది సాధారణంగా అంతర్జాతీయంగా రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్స్, బస్ స్టాండ్స్, మాల్స్, తర్వాత కొన్నిసార్లు ట్రైన్స్లో, ఎయిర్పోర్ట్స్ వీటన్నిటిలో వీళ్ళు అమరుస్తారు. మన దేశంలో ఇంకా ఇవి విరివిగా ఇలాంటి కార్యక్రమం లేదు కాబట్టి ప్రభుత్వం కూడా ఈ ఏఈడి పరికరాన్ని ప్రతి చోట అమర్చే విధంగా కనుక చేసేనట్టయితే కనుక కొన్ని ప్రాణాలను మనం రక్షించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏఈడి డిమాన్స్ట్రేట్ చేస్తాను. This is a training device only. No shock will be delivered. ఇది వాయిస్ ప్రాంప్ట్స్ తోటి పనిచేస్తుంది. Remove clothing from person's chest. శరీరం నుంచి క్లోతింగ్ ఆ బట్టలని వస్త్రాలను తీసేయాలి. ఎందుకంటే దాన్ని అమర్చాలి. Pads firmly ఈ ప్యాడ్స్ chest అమర్చాలి. as shown. ప్యాడ్స్ ఎలా అమర్చాలి అనేది అక్కడ ఉంటుంది. Plug-in connector. ఇది కనెక్టర్. Check connector and pads. Analyzing rhythm. Everyone stand clear. అదే లయ వేగం షాక్ అందించాను వద్దా అనేది ఆ ఏఈడి తెలుపుతుంది. Shock advised. Charging. Everyone stand clear. Everyone stand clear. Push the shock button. Shock delivered. Begin 5 cycles of CPR. ఈ ఏఈడి పరికరం అనేది ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ పరికరం అనేది ఒక కంప్యూటర్ లాంటి పరికరం. ఇది వాయిస్ ప్రాంప్ట్స్ అంటే అదే చెప్తుంది షాక్ అందించడం ముందు శరీరం నుంచి వస్త్రాలను తీసేయమని, తర్వాత ప్యాడ్స్ అటాచ్ చేయమని ఎలక్ట్రోడ్స్, తర్వాత షాక్ అందించానా వద్దా అనేది అదే నిర్ధారించి షాక్ అందించేటట్టు అది బటన్ ప్రెస్ చేయమంటుంది. కాబట్టి ఏఈడి పరికరం అనేది సాధారణ ప్రజలు కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మీరు హాస్పిటల్లో అయితే కనుక వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్, డాక్టర్స్ వారికి అవగాహన ఉంటుంది కాబట్టి మానిటర్ మీద చూసి వారు షాక్ అందించానా వద్దా అనేది చెప్తారు. కానీ ఏఈడి పరికరం ఇది సాధారణ ప్రజలు కూడా ఉపయోగించవచ్చు. మన దేశంలో కొన్ని ఎయిర్పోర్ట్స్లో ఉదాహరణకు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా కొన్ని గేట్స్ దగ్గర దీన్ని అమర్చారు. కొన్ని హోటల్స్ అక్కడ కూడా చూస్తుంటాం. బాంబే ఎయిర్పోర్ట్ అక్కడ కూడా చూస్తాం. అయితే ఈ ఏఈడి పరికరం గురించి తెలుసుకున్న తర్వాత ఇదివరకు ఏంటంటే ఈ సిపిఆర్ ప్రక్రియ అనేది సాధారణంగా ఈ ఛాతి మధ్యన ఒక్కటే మేము నేర్పేవాళ్ళం. ఇప్పుడు ప్రజలందరూ ముఖ్యంగా మీ ప్రేక్షకులు అందరూ తెలుసుకోవాలి ఏంటంటే ప్రతి వారికి కూడా హై క్వాలిటీ సిపిఆర్ సమర్థవంతమైన ఛాతి మర్దన. ఇప్పుడు ఛాతి మర్దన ఎలా చేయాలి అనేది నేను చూపించాలి. కానీ చేయడం అనేది వ్యక్తులకు నేర్పేటప్పుడు వారు నేర్చుకున్నప్పుడు అది 100 నుంచి 120 మార్లు నిమిషానికి చేస్తున్నారా లేదా, ఛాతి మర్దన 2 అంగుళాల లోపలికి వెళ్ళి అదిమారా లేదా, యథాస్థానానికి వచ్చిందా లేదా అనేది ఈ QCPR మ్యానికిన్, క్వాలిటీ సిపిఆర్ మ్యానికిన్, దీన్ని మ్యానికిన్ అంటామంటే ట్రైనింగ్ మోడల్. ఈ మ్యానికిన్ లోపల ఒక గ్యాడ్జెట్ ఉంటుంది, అది బ్లూటూత్ తోటి పనిచేస్తుంది, వైర్లెస్ ఇది. సో ఈ క్యూసిపిఆర్ యాప్ అనేది ఇప్పుడు అందరికి, సో ఇప్పుడు ప్రతి వారికి కూడా ఈ శిక్షణ ఇస్తున్నాం క్వాలిటీ సిపిఆర్ యాప్ ద్వారా. ప్రతి యాప్ ద్వారా 6గురికి మనం శిక్షణ ఇవ్వచ్చు. ఇది ఒకరికి ఇప్పుడు ప్రతి వారి ఈ మ్యానికిన్ నంబరింగ్ ఉంటుంది. ఇది చేయవలసింది ఏంటంటే క్యూసిపిఆర్ యాప్ ద్వారా, ఇది క్యూసిపిఆర్ యాప్, దీని ద్వారా క్యూసిపిఆర్ యాప్ ద్వారా శిక్షణ ఇవ్వడానికి ఫస్ట్ కనెక్ట్ చేయాలి. దీన్ని బ్లూటూత్ ద్వారా మ్యానికిన్ కనెక్ట్ చేయి. బ్లూటూత్ ద్వారా ఇది మ్యానికిన్ 3 ఇక్కడ లిటిల్ అండ్ మ్యానికిన్ 3 కనెక్ట్ అయింది. ఈ గ్యాడ్జెట్కును దీనికి ఈ యాప్, ఇది iOS అండ్ ఆండ్రాయిడ్ రెండిట్లలో ఈ యాప్ ఉంటుంది. కంటిన్యూ యాప్ను కనెక్ట్ చేసిన తర్వాత కంప్రెషన్ ఉంది, ఛాతి మర్దన అతన్ని మనం నేర్పుతున్నాం. సరిగ్గా ఛాతి మర్దన చేస్తున్నా లేదా అనేది యాప్ ద్వారా స్కోర్ ఇస్తుంది. కాబట్టి వ్యక్తి కుప్పకూలిపోయినప్పుడు కాడికర సమయాన ఎంత సమయం అతను సిపిఆర్ సక్రమంగా చేశాడనేది ఈ యాప్ ద్వారా తెలుస్తుంది. 1 నిమిషం కనుక అతను చేస్తే చెస్ట్ కంప్రెషన్ ఫ్రాక్షన్ అంటే కార్డియక్ అరెస్ట్ సమయాన 1 నిమిషంలో అతను కనీసం 60% కనుక సమర్థవంతంగా చేసినట్టయితే, 80% స్కోర్ కనుక ఉన్నట్టయితే సమర్థవంతమైన ఛాతి మర్దన అంటే హై క్వాలిటీ సిపిఆర్గా పరిగణిస్తాం. కాబట్టి ఈ సమర్థవంతమైన ఛాతి మర్దన ప్రతి శిక్షకుడు ఆ శిక్షణ పొందిన వ్యక్తులకు నేర్పడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ హై క్వాలిటీ సిపిఆర్ అనేది ఇవాళ రేపు ఒక ఆనవాయితీ. ఇదివరకు ఓన్లీ ఛాతి మర్దన ఇలా చేయాలని చెప్పే కంటే ఛాతి మర్దన సమర్థవంతంగా చెప్పడం చాలా ముఖ్యం. ఇప్పుడు దాన్ని మీకు చూపిస్తాను.
దీంట్లో ఛాతి మర్దన 100 నుంచి 120 మార్లు శాస్త్రీయంగా కనుక చేస్తే అది కరెక్ట్గా ఈ మధ్యలో చూపిస్తుంది. ఛాతి మర్దన లోపలికి కనుక మర్దన 2 అంగుళాలు కనీసం వెళ్తే ఎంత శాతం సరిగ్గా చేశాడని చూపిస్తుంది. ఛాతి మళ్ళీ యథాస్థానానికి వస్తే ఇక్కడ తెలుస్తుంది. సో యాప్ ద్వారా అతనికి ఒక స్కోర్ ఇవ్వడం మూలాన మేము ఇవాళ రేపు విద్యార్థులు హై స్కూల్ కళాశాల విద్యార్థులకు అందరికీ శిక్షణ ఇచ్చినప్పుడు, సాధారణ ప్రజలకు కూడా, ఉదాహరణకు పోలీస్ శాఖ వారికి అందరికీ శిక్షణ ఇచ్చినప్పుడు ఇవాళ రేపు మేము సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే కొన్ని మార్లు ఈ సర్టిఫికేషన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి వారికి సమర్థవంతంగా నేర్చుకోవడానికి వారికి ఒక ఉత్సుకత వస్తుంది కాబట్టి అది చాలా ముఖ్యం. స్టార్ట్ చేయి. గుడ్. చూశారు కదా, సమర్థవంతంగా చేసినప్పుడు ఛాతి యథాస్థానానికి, ఛాతి మర్దన యథాస్థానానికి రావడం. ఒకవేళ వేగం తక్కువైతే ఇక్కడికి వస్తుంది, వేగం ఎక్కువైతే తప్పు. గుడ్. సో దీన్ని సమర్థవంతమైన ఛాతి మర్దన శిక్షణ, హై క్వాలిటీ సిపిఆర్ ట్రైనింగ్ అంటాము. ఈ స్కోర్ ఇప్పుడు ఈ వ్యక్తికి మా స్టాఫ్కి తను నేర్పించాము 99. అంటే చేసినప్పుడు ఇంకోటి ఈ యాప్ ద్వారా QCPR యాప్ అంటాము దీన్ని. ఇది ఆండ్రాయిడ్ ఐఓఎస్లో ప్రతి వారికి దగ్గర కూడా ఉంటుంది. తర్వాత ఇది మ్యానికిన్ అంటాము. ఈ ట్రైనింగ్ మోడల్స్ లోపల గ్యాడ్జెట్ ఉంటుంది. లోపల ఈ గ్యాడ్జెట్ ద్వారా ఇది సాధ్యమైంది, ఇదంతా శిక్షణ ఇవ్వడం. దీంట్లో ఇది ఆ వ్యక్తి కనుక సరిగ్గా చేయకూడదు లోపాలను కూడా చూపిస్తుంది. ఏంటి, కంప్రెషన్ సరిగ్గా చేశారు లేదా, అంటే ఛాతి మర్దన 100 నుంచి 120 రేట్ సరిగ్గా ఉందా, డెప్త్ 2 అంగుళాల లోపలికి యథాస్థానానికి వచ్చిందా లేదా అని చెప్తుంది. ఈ వ్యక్తికి ఇతను 100% అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి స్కోర్ 99% వచ్చింది. ఎక్కడ అంతరాయం లేదు. కాబట్టి ఈ హై క్వాలిటీ సిపిఆర్ అనేది ప్రతి వారికి కూడా ఇప్పుడు శ్రీనివాస్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా నేర్పుతున్నాము. ఈ హై క్వాలిటీ సిపిఆర్ అనేది ప్రతి వారు కూడా నేర్చుకోవాలి. అలాగే ఈ క్వాలిటీ సిపిఆర్ ట్రైనింగ్ అనేది ప్రభుత్వము, ప్రభుత్వాధికారులు, వైద్యులు, వైద్య సంస్థలు, తర్వాత వైద్య శాఖ ప్రతి పౌరునికి, ముఖ్యంగా 13 ఏళ్ళు పైబడిన హై స్కూల్ విద్యార్థుల నుంచి ప్రతి వారికి కూడా ఇది నేర్పడం చాలా ముఖ్యం. కాబట్టి సిపిఆర్ ప్రతి వారు కూడా నేర్చుకోవాలి.